నమో వెంకటేశాయ. తిరుమలేశుడి బ్రహ్మోత్సవాల ప్రత్యక్ష ప్రసార కార్యక్రమానికి స్వాగతం. ఏడుకొండల స్వామి బ్రహ్మోత్సవాలు చివరి దశకు చేరుకున్నాయి. ఉత్సవాల్లో ఇది 8వ రోజు. ఈ రోజుతో వాహన సేవలు ముగుస్తాయి. రేపు సూర్యోదయాన చక్రస్నానం, రాత్రి రంగనాయకుల మండపంలో నవరాత్రి కొలువు ఆస్థానంతో ఈ ఉత్సవాలు ముగుస్తాయి. బ్రహ్మోత్సవాల్లో ఉదయం సాయంత్రం వేళల్లో 14 వాహనాల్లో బహురూపాలతో భక్తులకు కమనీయంగా దర్శనమిచ్చారు స్వామివారు. ఒక్కో రూపానికి ఒక్కో అర్థాన్ని పరమార్థాన్ని విశదపరిచారు. వేదాలే శిలలై వెలసిన శేషాచల కొండల్లో నెలకొన్న ఆ కోనేటిరాయుడి వైభవాన్ని తిలకించిన వారికి నేత్రోత్సవమే. నీవు తురగము మీద నేర్పు వెలయా, నీవు తురగము మీద నేర్పు వెలయా, వేవేల వేదములు నెలకొన్నదపుడు నీవు తురగము మీద నేర్పు వెలయా. ఆపదమొక్కులవాడు అశ్వారూఢుడై తిరువీధుల్లో దర్శనమిస్తున్నాడు. భగవంతుడి దశావతారాలు ప్రసిద్ధమైనవి. చివరి అవతారం కల్కి. కలియుగాంతాన దుష్ట శిక్షణ శిష్ట రక్షణకు కల్కి రూపాన ఖడ్గం చేతబూని అశ్వవాహనంపై స్వామి వస్తాడని పురాణాలు చెబుతున్నాయి. ఉపనిషత్తులు ఇంద్రియాలను గుర్రాలుగా వర్ణిస్తున్నాయి. అశ్వాన్ని అధిరోహించిన పరమాత్మ ఇంద్రియాలను నియంత్రించే నాయకుడు. స్వామి అశ్వవాహనారూఢుడిగా భక్తులకు దర్శనమిచ్చి తన కల్కి స్వరూపాన్ని ప్రకటిస్తూ కలిదోషాలకు దూరంగా ఉండమని ప్రబోధిస్తున్నాడు. అశ్వవాహనంపై ఓ చేత చర్నాకోల్, మరో చేత ఖడ్గం ధరించి తిరువీధుల్లో దర్శనమిస్తున్న ఆ వెంకటేశ్వరుడి వైభవాన్ని, ఉత్సవ శోభను ఇప్పుడు ప్రత్యక్షంగా చూద్దాం. తనివోక బలిచేత దానమడిగిన చేయి ఒనరంగ భూదాన మొసగు చేయి. తనివోక బలిచేత దానమడిగిన చేయి ఒనరంగ భూదాన మొసగు చేయి. మొనసి జలనిధి అమ్ము మొనకు తెచ్చిన చేయి ఎనయనాగేలు ధరించు చేయి. మొనసి జలనిధి అమ్ము మొనకు తెచ్చిన చేయి ఎనయనాగేలు ధరించు చేయి. ఇందరికి అభయం ములిచ్చు చేయి. కందువగు మంచి బంగారు చేయి. ఇందరికి అభయం ములిచ్చు చేయి.
పురసతుల మానములు పొల్లసేసిన చేయి తురగంపు బరపెడి దొడ్డ చేయి పురసతుల మానములు పొల్లసేసిన చేయి తురగంపు బరపెడి దొడ్డ చేయి తిరువేంకటాచలాధీశుడై మోక్షంబు తెరువు ప్రాణులకెల్ల తెలిపిడి చేయి తిరువేంకటాచలాధీశుడై మోక్షంబు తెరువు ప్రాణులకెల్ల తెలిపిడి చేయి ఇందరికీ అభయములిచ్చు చేయి కందువగు మంచి బంగారు చేయి ఇందరికి అభయములిచ్చు చేయి కందువగు మంచి బంగారు చేయి ఇందరికి అభయం కళ్యాణాద్భుతగాత్రాయ కామితార్థప్రదాయినే శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. వెంకటేశ్వర స్వామి వారి యొక్క వైభవం ఏమిటి? ఎందుకు ఈ తిరుమలకి ఇన్ని కోట్ల మంది భక్తులు వేలాదిగా లక్షలాదిగా ప్రతినిత్యము కూడా తరలి వస్తూ ఆ స్వామిని ప్రార్థిస్తూ ఉన్నారు? ఏమిటిక్కడ విశేషము? ఈ నవాన్నిక వార్షిక బ్రహ్మోత్సవాలలో ఆ విశేషము ఇంకా ఏమైనా మెరుగులు దిద్దుకున్నదా? ఎందుకు ప్రతినిత్యము ఈ స్వామి పట్ల అంతమంది భక్తులు కొన్ని గంటల పాటు రోజుల పాటు ఆ క్యూలైన్లలో నిల్చొని ఆ స్వామివారి యొక్క అనుగ్రహం కోసం క్షణమాత్రపు దర్శనం కోసం ఎందుకయ్యా తపిస్తారు అనంటే, అంభస్య పారే భువనస్య మధ్యే నాకస్య పృష్ఠే భువి వెంకటాద్రౌ. గొప్ప గొప్ప మోక్షమనేటువంటి ఒక గొప్ప ఫలితాన్ని ఇవ్వగలిగేటువంటి ఆ స్థలములు ఏమిటి అనంటే, ఆకాశము వైకుంఠమందు స్వామిని చేరటానికి కావలసినటువంటి భూలోక మార్గము కేవలము ఈ వెంకటాద్రి పర్వతమేనట. చిరంతనేషు క్షేత్రేషు ముక్తిత్రయముదాహృతం సాయుజ్యముక్తిరానంద ప్రాప్తి శ్రీశైలమస్తకే అని చెప్పి ఉత్తమ బ్రహ్మ విద్యాసారకారుడైనటువంటి సుందరరాజ భట్టాచార్యులనేటువంటి వైఖానస పండితాగ్రేసరుడు తన గ్రంథమందు ప్రకటిస్తాడు. ఏమనంటే, చిరంతనేషు క్షేత్రేషు ముక్తిత్రయముదాహృతం. వైకుంఠానికి చేరినట్లయితే అది వైకుంఠమునకు చేరినటువంటి సాలోక్యము అనేటువంటి మోక్షమేట. సామీప్యము అనేటువంటి మోక్షము వేరొకటి ఉన్నది. స్వామిని మనం దగ్గరగా వైకుంఠంలో చూడగలగడం సామీప్యం అనేటువంటి మోక్షం. సారూప్యం అనేటువంటి మోక్షం ఉన్నది. ఏమిటది అంటే, అనంతగరుడ విశ్వక్సేనుల వలె విశ్వక్సేనుడు ఏ రకంగా అయితే, ద్వారపాలకులు ఏ రకంగా అయితే స్వామివారి వలె చతుర్భుజ శంఖచక్రాదులన్నీ కూడా ధరించి కనిపించుచున్నారో, ఈ భూమి మీద నిరంతరము ఈ వెంకటాద్రి పర్వతంపై ఇటువంటి ఉత్సవాలలో స్వామిని చూసి తరించినటువంటి వారందరికీ కూడా సారూప్యము కలిగి ఆయనలో ఐక్యమయ్యేటువంటి సాయుధ్యమనేటువంటి ముక్తికి ఆస్కారం కలుగుతుందని ఆగమ శాస్త్ర వచనం కనుక ఈ శుభవేళ స్వామిని చూద్దాం, తరిద్దాం. అన్నిటా దొరవైతే నౌదువు గాని విన్నవించి తినిప్పుడే వెలది చందములో. అన్నిటా దొరవైతే నౌదువు గాని విన్నవించి తినిప్పుడే వెలది చందములు. అన్నిటా దొరవైతే శ్రీవాస గోవింద. తిమరి పమరి
పమరి సాససా రిమరి పమరి సాససా సిగ్గరి పెండ్లి కూతురు సీసవెట్టేనిది నీకు ఉక్కి తల వంచవయ్యా ఒత్తికతోను సిగ్గరి పెళ్లి కూతురు సేసబెట్టినిదే నీకు ఒగ్గి తల వంచవయ్యా ఉద్దికతోను తక్కులేక అప్పటి నీ కాలు తొక్కి వేడుకతో ఎక్కులు పట్టేవు సుమ్మి ఇందుకుగాను తక్కులేక అప్పటి నీ కాలు తొక్కి వేడుకతో ఎక్కులు పట్టేవు సుమ్మి ఇందుకుగాను శ్రీ వెంకటేశ శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ శ్రీ శ్రీనివాస అన్నిటా దొరవైతే నవ్వుదువు గాని విన్నవించితే నిప్పుడు వెలదే చందములు అన్నిటా దొరవైతే చేయించుకోవయ్యా శ్రీ వెంకటేశ ఓవరిలోనికి దేశీ ఉరమెక్కి నింతలోనే ఏ వేళ దించెరు సుని పెరుగాని ఓవరిలోనికి దేశీ ఉరమెక్కి నింతలోనే ఏ వేళ దించెరు సుని పెరుగాని శ్రీ వెంకటేశ శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ శ్రీ శ్రీనివాస అన్నిటా దొరవైతే నవ్వుదువు గాని విన్నవించి తినిప్పుడే వెలది చందములు అన్నిటా దొరవైతే శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్న శుభవేళ తిరుమలలో భక్తుల యొక్క హృదయాలు పరవశించే విధంగా ఆకాశం నుంచి స్వామివారి యొక్క అనుగ్రహ వర్షం కురుస్తూ ఉన్నటువంటి అద్భుతమైనటువంటి సన్నివేశాన్ని మనం వీక్షిస్తున్నాం. పోతన భాగవతంలో ఒక చక్కని పద్యం రాస్తాడు. వర గోవింద కథాసుధారస మహావర్షోరు ధారా పరం పరలంగాక బుధేంద్రచంద్ర ఇతరోపాయానురక్తిన్ ప్రవిస్తర దుర్దాంత దురంత దుస్సహజ్జను సంభావితానేక దుస్తర గంభీర కఠోర కల్మషగన దావానలం బారునే అని మానవుల యొక్క పాపము అనేటువంటి అగ్ని ఏదైతే ఉందో ఆ అగ్ని జ్వాలలు చల్లారాలి అనంటే స్వామివారి యొక్క దివ్య కథలు అనేటువంటి వర్షం కురవాలట. వర్షం కురిస్తే ఏమవుతుంది? అగ్ని చల్లారిపోతుంది. అలాగా కలియుగంలో ఉండేటువంటి మానవుల యొక్క పాపము అనేటువంటి అగ్ని చల్లారే విధంగా అదిగో వెంకటేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహ వర్షం ధారలు ధారలుగా తిరుమల గిరులలో కురుస్తూ ఉండగా భక్తులందరూ తన్మయంతో స్వామివారిని సంకీర్తిస్తూ ఉన్నారు. అది భక్తి అంటే. వానొచ్చినా వరదొచ్చినా ఎండొచ్చినా ఏదొచ్చినా సరే వెంకటేశ్వర స్వామి వారి యొక్క పాదాలు విడవకుండా ఏ భక్తుడైతే ఉంటాడో అటువంటి భక్తుణ్ణి త్వరగా అనుగ్రహిస్తాడు తిరుమల మలయప్ప స్వామివారు. స్వామివారి యొక్క దివ్యమైనటువంటి అశ్వవాహనం అత్యంత వైభవంగా ముందు కొనసాగుతూ ఉంటుంది. అన్నమయ్య చెప్పినట్టు వానల్లోనే వస్తారు భక్తులంతా అంటాడు ఆయన. ఏ రోజున ఏ శుభముహూర్తంలో అన్నమయ్య తన యొక్క సంకీర్తనలో ఆ మాట అన్నాడో ఈ 500 సంవత్సరాల పాటు ప్రతి బ్రహ్మోత్సవంలో వాన కురవవలసిందే, భక్తుడు తడవవలసిందే, స్వామివారి యొక్క అనుగ్రహం పొందవలసిందే. ఇది ఒక శుభకరమైనటువంటి శ్రీకరమైనటువంటి మహోన్నతమైనటువంటి సన్నివేశం. ఇటువంటి బ్రహ్మోత్సవాలు జరిగితేనే ఇటువంటి చక్కని ఫలితాలు వస్తాయి. వైఖానసాగమ శాస్త్రం స్పష్టంగా చెప్తుంది ఎందుకు బ్రహ్మోత్సవాలు చేయాలి అని. యజమాన సర్వదోష శాంత్యర్థం సర్వలోక శాంత్యర్థంచ విష్ణోరుత్సవం కారయేత్తు అన్నారు. తెలిసో తెలియకో యజమానులు కానీ ఇతరులు కానీ ఏదైనా దోషాలు చేసి ఉండవచ్చు. అటువంటి సర్వ దోషాలు పోవటానికి ప్రతి సంవత్సరం ఇటువంటి బ్రహ్మోత్సవం చేయాలి అని.
తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఎంతో నిష్ఠతో వైఖానసాగమ శాస్త్ర ప్రకారంగా ఏ ఏ కార్యక్రమాలు ఏ ఏ సమయాలలో చేయాలో వాటినన్నిటినీ యథావిధిగా చేయటం వలన ఇదిగో ఇలా పచ్చగా మన దేశం కళకళలాడుతూ ఉంది. ప్రపంచానికే భారతదేశం గురుస్థానంలో ఉంది. అటువంటి జగద్గురువు శ్రీ వెంకటేశ్వర స్వామి వారు దివ్య దరహాసంతో ఇటువంటి సన్నివేశాన్ని సృష్టించి మనకందరికీ ప్రసాదించాడు. ఉత్సవే దేవేశం ఏ సేవంతతే సర్వే పదే పదే యజ్ఞఫలం లభేత్తు అన్నారు. ఇటువంటి ఉత్సవాలు చేయటం వలన యజ్ఞ ఫలం లభిస్తుందట. ఆనంద కర్పూర నీరాజనాలు అందుకుంటున్నాడు మలయప్ప స్వామి వారు కల్క్యావతార రూపంలో. స్వామివారి యొక్క దివ్య మంగళ విగ్రహాన్ని కల్క్యావతారాన్ని శ్రీకృష్ణదేవరాయలు అభివర్ణించాడు. శ్రీకృష్ణదేవరాయలు అనంటే దక్షిణాపద సార్వభౌముడు. వెంకటేశ్వర స్వామి వారిని 7 సార్లు దర్శించాడు విజయనగర రాజ్యం నుంచి, హంపి పట్టణం నుంచి. స్వామివారికి అనేక కైంకర్యాలు సమర్పించాడు. ఆ శ్రీకృష్ణదేవరాయల యొక్క భార్యలైనటువంటి ఆ యొక్క చిన్నాదేవి తిరుమలాదేవి విగ్రహాలు కూడా మనం గాలిగోపుర మండపంలో చూడవచ్చు. అటువంటి రాయలవారు కల్క్యావతారం గురించి తన యొక్క ఆముక్తమాల్యదలో అభివర్ణిస్తాడు. ఘోరాపార మహాగ పంచకము జక్కుర్సేయగా నేర్పున ధారాపంచక ధావనంజలుగు గంధర్వంబు ద్రొక్కించు బల్ బీరంపుల్ నెరరౌతు కీకట శరాళి వార వాణీభవ దోర్బుద్ధ్రాంత్ర కృపాణికద్వితయిత విద్యుత్ గ్రంథిన్ నిన్ గొల్చెదన్ అన్నాడు. కాబట్టి మానవులు చేసేటువంటి పంచపాతకాలను ఈ గుర్రం యొక్క 5 విధాలైన నడకలతో ఆ 5 రకాల పాపాలను పోగొట్టి తన యొక్క 2 కత్తుల యొక్క పట్టాకత్తుల యొక్క తిప్పుటలో వచ్చేటువంటి విద్యుత్ కాంతులతో స్వామివారు శోభిలుతున్నారట. అదిగో అటువంటి దివ్య కాంతులతో ప్రకాశించే స్వామివారిని సేవించి జీవితాన్ని ధన్యం చేసుకుందాం. అటువంటి వైభవములమన చేసిన దైవమిటువంటి యోగంబులిన్నియును చే
వెంకటేశాయ. ఎంత పరమ పవిత్రమైనటువంటి పుణ్యదినం ఇది. స్వామివారి యొక్క అనుగ్రహ వర్షం మన మీద కురుస్తున్నటువంటి ఒక శుభతరుణం. తిరుమల మొత్తం కూడా భక్తి ప్రపత్తులతో ఆ స్వామిని సేవిస్తూ ఉన్నది. పుష్కరిణి హారతి గావిస్తూ ఉన్నారు. ఎన్ని రకాలైనటువంటి అవాంతరాలు ఎదురైనప్పటికీ స్వామి యందు నిర్మలమైనటువంటి మనస్సుతో ఆయన యందు భక్తిని నిలుపుకొని మనస్సు యందు, వాక్కు యందు, కర్మయందు ఈ యొక్క 3 స్థానముల ద్వారా మనం స్వామివారిని ఎవరైతే ప్రార్థిస్తారో వారికి ఇటువంటి లౌకిక భౌతికమైనటువంటి ఎటువంటి అవాంతరాలు ఎదురు కావు. ఆ స్వామివారి యొక్క అనుగ్రహం అనేటువంటి వర్షం ఇప్పుడు కురుస్తూ ఉన్నటువంటి తరుణం ఇది. భక్త మహాశైలారా, స్వయం వ్యక్త స్థలే పూజ సర్వలోక శుభప్రద అని చెప్పి ఆగమశాస్త్రం చెబుతున్నది. స్వయంగా గోపీనాథ దీక్షితులనేటువంటి తిరుమల శ్రీవారి ఆలయ అర్చకులు, మొట్టమొదటి అర్చకులైనటువంటి గోపీనాథ దీక్షితులనేటువంటి వారికి ఈ స్వామివారు ఒక చింత చెట్టు కింద విగ్రహ రూపుడై కనిపించి దర్శన భాగ్యం కల్పించుకొని ఆ గోపీనాథ దీక్షితుల వారిచే ఇక్కడ ఒక మండపాన్ని నిర్మించుకొని తిరుమలకి ఏతించినట్లుగా మనకి వెంకటేశ్వర వైభవం అనేటువంటి ఒక గొప్ప గ్రంథం ద్వారా, వరాహ పురాణం ద్వారా, వివిధ రకాలైనటువంటి పురాణ ఇతిహాసాల ద్వారా మనకు అర్థమవుతూ ఉన్నది. ఆ స్వామి ఇక్కడికి విచ్చేసి సర్వపాపాని వేంప్రాహు కటస్థదాహ ఉచ్యతే అని చెప్పి ఆగమశాస్త్రం చెబుతుంది. వెంకటేశుడు అనంటే ఎవరనంటే, వెంకటము అనంటే ఒక పర్వతానికి పేరు. ఆ కొండకి వెంకటము అని పేరు. వేం అనంటే సంస్కృత భాషలో పాపము అని అర్థము. కటము అనంటే పోగొట్టునది. ఎవరైతే ఈ కొండ మీద అడుగు పెట్టిన వెంటనే ఎవరి పాపములనైనా నశింపజేయగలిగినటువంటి శక్తి ఏ కొండకైతే ఉంటున్నదో ఆ కొండకు వెంకటము అని పేరు. ఆ కొండని ఎవరు ఆధిపత్యం వహిస్తారో వారు వెంకట ఈశుడు, ఆధిపత్యం వహించేటువంటి వాడు. కనుక ఆయన వెంకటేశ్వరుడుగా కొలవబడుతున్నాడు. శ్రీని హృదయమందు ఉంచుకున్నాడు గనక, శ్రీని తన హృదయంలో నివాసం ఉంచుకున్నాడు గనక శ్రీనివాసుడుగా కొలవబడుతున్నాడు. ఈ కొండ మీద అడుగు పెట్టిన వెంటనే మనము చేసినటువంటి అనేక రకాలైనటువంటి పాపములు పటాపంచలవడానికి గల కారణమేమిట్రా అనంటే, ఈ కొండ మీద ఉన్నటువంటి ప్రతి చెట్టు, పుట్ట, రాయి, రప్ప అన్నీ కూడా ఋషులు, మునులుగా ఇక్కడ వారు వేరొక రూపాలలో ఇక్కడ ఉండి ఆ స్వామిని చూస్తూ ఉన్నారట. ప్రతినిత్యము బ్రహ్మాది దేవతలు, అత్ర్యాది సప్త ఋషులు ఇక్కడికి విచ్చేసి ఆ స్వామిని అర్చిస్తారట. అత్ర్యాది సప్త ఋషయస్సముపాస్య సంధ్యాం ఆకాశ సింధు కమలాని మనోహరాణి ఆదాయ పాదయుగమర్చయుతుం ప్రపన్నాహ అన్నట్లుగా ఆ స్వామిని ధ్యానిస్తారట. ఆ కుంభనీరాజనం జరుగుతూ ఉన్నది. వీక్షిద్దాం, తరిద్దాం.